పార్వతీదేవికి అరుణాచల పర్వతంతో చాలా పవిత్రమైన సంబంధం ఉంది. పురాణాల ప్రకారం శివుడు తన తపస్సులో లీనమే ఉండగా పార్వతీదేవి ఆయనను జాగ్రత్తగా సేవిస్తూ తిరువన్నామలై ప్రాంతంలో తపస్సు చేసింది. శివుడు ఒకసారి పార్వతీదేవికి చిన్న శాపం ఇచ్చాడు. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి పార్వతీదేవి అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి కఠినమైన తపస్సు చేసింది. ఆమె భక్తి మరియు తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను క్షమించి తనలో తిరిగి కలుపుకున్నాడు. అందువల్ల ఈ పర్వతాన్ని శివుని శక్తుల ఐక్యతకు చిహ్నంగా పూజిస్తారు. తిరువన్నామలైలో శివుడు అరుణాచలేశ్వరుడిగా మరియు పార్వతీదేవి భక్తులను రక్షిస్తారు. ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చే భక్తులు గిరిప్రదక్షిణ చేసి క్షేమం, శాంతి, ఐశ్వర్యం పొందుతారని విశ్వసిస్తారు. అందువల్ల పార్వతీదేవి అరుణాచలానికి ఎప్పటికీ ప్రత్యేకతను చేకూర్చింది.